అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలు అందించాలన్న సర్కారు ఉద్దేశం పక్కదారి పడుతోంది. జీహెచ్ఎంసీలోని కొందరు అవినీతి అధికారులు చేతివాటం ఇందుకు కారణమని తెలుస్తోంది. స్వీకరించిన దరఖాస్తులను పూర్తి స్థాయిలో కంప్యూటరైజ్ చేయకుండా ఏజెన్సీలతో చేతులు కలిపి ప్రజాధనాన్ని దోచేశారు. పేదల పథకాల కోసం సర్కారుకు సమర్పించిన దరఖాస్తుల వివరాలు కంప్యూటర్లలో నమోదు కాలేదు. హైదరాబాద్ నగరంలో కంప్యూటరీకరణకు మొత్తం 12 కోట్ల ఖర్చు చేసినట్లుగా సమాచారం. కాగా దరఖాస్తుల దశలోనే అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు వెలువడ్డాయి. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేందర్ అందిస్తారు. నాగేందర్, గుడ్ మార్నింగ్. హిమబిందు, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన అయితే ప్రవేశపెట్టారు. అయితే ఈ నగర వ్యాప్తంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా 600 కేంద్రాల్లో అయితే ఈ దరఖాస్తు స్వీకరణ జరిగింది. అయితే ప్రభుత్వం ప్రకటించిన ఏవైతే 6 గ్యారంటీ పథకాల కోసం అయితే దాదాపు 19 లక్షలకు పైగానే దరఖాస్తులు అయితే అందాయి. అయితే ఈ 6 గ్యారంటీలకు సంబంధించి రేషన్ కార్డు, అలాగే ఇల్లు, అలాగే ఉచిత కరెంటు, ఏవైతే ఉన్నాయో ఇతర పథకాలు, వాటన్నిటి కలిపి కూడా ఆల్మోస్ట్ ఒక 6 లక్షల వరకు అయితే ఈ దరఖాస్తు అయితే చేసుకున్నారు. అయితే ఆ వివరాలన్నింటి కూడా డిజిటలైజేషన్ చేసే ప్రక్రియను మొత్తం కూడా జీహెచ్ఎంసీ చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అయితే ఏదైతే పబ్లిక్ అంతా కూడా ఈ 6 గ్యారంటీల కోసం అయితే దరఖాస్తు చేసుకున్నారో వాటన్నిటిని డిజిటలైజేషన్, కంప్యూటరైజేషన్ చేసే ప్రక్రియ అయితే ప్రభుత్వం జీహెచ్ఎంసీకి అప్పగించింది. అయితే కమిషనర్ అలాగే ఉప కమిషనర్ అయితే ఈ డిప్యూటీ కమిషనర్కి అయితే ఈ బాధ్యతను అయితే ప్రభుత్వం అప్పగించింది. అయితే ఒక్కొక్క దరఖాస్తుకు ఎవరికైతే ఏజెన్సీ ఉందో ఆ ఏజెన్సీ సంబంధించి ఒక దరఖాస్తు ఎంట్రీకి గవర్నమెంట్ నుంచి 12 రూపాయలు ఇవ్వాలని కూడా గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది. అయితే కొంతమంది డిప్యూటీ కమిషనర్లు ఈ ప్రక్రియనంతా కూడా క్లీన్ గా పూర్తి చేసినప్పటికీ మరి కొందరు మాత్రం వారి చేతివాటం అయితే ప్రదర్శించినట్టయితే మనకు తెలుస్తుంది. అయితే చార్మినార్ అలాగే ఖైరతాబాద్, ఎల్బీనగర్ జోన్లలోని సర్కిల్లో అయితే ఈ దరఖాస్తుల డిజిటలైజేషన్ లో అవకతవకలు అయితే ఎక్కువగా జరిగినట్టు కూడా తేలింది. అయితే ఈ దరఖాస్తుల సమాచారాన్ని డిజిటలైజేషన్ చేయకుండానే పని పూర్తయినట్టు ఆ ఏజెన్సీ ఏదైతే ప్రైవేట్ ఏజెన్సీ ఉందో ఆ ఏజెన్సీ అయితే బిల్లులు గవర్నమెంట్ కి అయితే బిల్లులు పెట్టింది. అయితే గవర్నమెంట్ కూడా అసలు అది క్లారిటీ లేకుండా వీరు ఏదైతే ప్రైవేట్ ఏజెన్సీ ఎన్ని దరఖాస్తు డిజిటలైజేషన్ చేశామని చెప్పేసి గవర్నమెంట్ కి నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక ప్రకారం బిల్లులు కూడా గవర్నమెంట్ చెల్లించింది. అయితే వచ్చే దరఖాస్తులలో దాదాపు అంటే ఆల్మోస్ట్ ఎక్కువ శాతం ఉన్న దరఖాస్తులన్నీ కూడా 200 యూనిట్ల లోపు ఉన్న ఉచిత దరఖాస్తు కోసం మాత్రమే ఎక్కువ మంది అప్లై చేస్తున్నారు. అయితే ఈ డిజిటలైజేషన్ జరిగాక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఏవైతే లెక్కలు ఉన్నాయో అయితే ఎంతమంది ఈ 6 పథకాల కోసం దరఖాస్తు చేసుకున్నారు, అసలు దీని విధి విధానాలు ఏంటంటే ఎంతమంది చేసుకున్న విషయంపై అయితే క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ డిజిటలైజేషన్ జరిగాక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం మాత్రం 14 లక్షల మంది అయితే దీనికి దరఖాస్తు పెట్టినట్టు కూడా చెప్పింది. అయితే ఇందులో విద్యుత్ శాఖకు మాత్రం 11 లక్షల దరఖాస్తులు వచ్చాయని చెప్పింది. అంటే 14 లక్షల మంది దరఖాస్తు పెట్టుకుంటే కేవలం 11 లక్షల మంది మాత్రమే వివరాలు మాకు వచ్చాయని చెప్పిన. అంటే దాదాపు 3 లక్షల మంది దరఖాస్తులు వీళ్ళకి అందలేదు. అంటే ప్రజాపాలనకు వచ్చిన దరఖాస్తులకు ప్రభుత్వము అలాగే విద్యుత్ శాఖలు చెప్పిన వివరాలు అయితే లెక్క 3 లక్షల వరకు తేడా వస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 30% వరకు దరఖాస్తులు అయితే డిజిటలైజేషన్ కాలేదు. ఎందుకంటే ఏదైతే ప్రైవేట్ ఏజెన్సీ ఉందో ఆ ఏజెన్సీ మాత్రం అన్ని దరఖాస్తులు అనేది డిజిటలైజేషన్ చేశాము అని అయితే గవర్నమెంట్ కు బిల్లు సమర్పించింది. ఆ బిల్లు ప్రకారమే గవర్నమెంట్ కూడా ఈ ప్రైవేట్ ఏజెన్సీకి ఒక్కొక్క దరఖాస్తుకు 12 రూపాయలు చొప్పున చెల్లించింది. కానీ దాదాపు వచ్చిన 14 లక్షల దరఖాస్తుల్లో 3 లక్షల దరఖాస్తులు మాత్రం డిజిటలైజేషన్ కాలేదు అని విద్యుత్ శాఖ చెబుతుంది. సో ఓవరాల్ గా ప్రైవేట్ ఏజెన్సీలు చేతివాటం చూపించినట్టయితే ఒక క్లారిటీ వచ్చింది. అలాగే దీనికి సంబంధించి ఎవరైతే దీనికి బాధ్యత వహించాలో అలాగే ఉప కమిషనర్లు అందులో కూడా కొంతమంది చేతివాటం ప్రదర్శించినట్టు తెలుస్తుంది. అయితే చార్మినార్ జోన్ లోని 6 సర్కిళ్లలో దాదాపు 5 లక్షలకు పైగా దరఖాస్తులు అనగా అందులో ఎస్సీ ప్రాజెక్ట్స్ అలాగే జాయ్ అలాగే విజేఎస్ ఈ ఏదైతే ప్రైవేట్ ఏజెన్సీలు ఉన్నాయో ఈ 3 సంస్థలు కూడా కంప్యూటరీకరణ చేశాయి. అయితే ఈ 3 సంస్థలు కూడా 3 లక్షల అభ్యర్థుల అప్లికేషన్స్ ఇంకా కంప్యూటరీకరణ చేయలేదు అంటున్నారు. మరి ప్రైవేట్ ఏజెన్సీ పైన ఏమైనా ఎంక్వైరీకి ఆదేశించే అవకాశం ఉందా రాష్ట్ర ప్రభుత్వం? ఇప్పుడు పబ్లిక్ నుంచి కూడా చాలా మంది ఒక అపార్ట్మెంట్ లో ఒక 10 మంది ఉంటే కేవలం అందులో 2, 3 లేదా ఒక కాలనీలో ఒక 100 ఎబో ఇల్లులు ఉంటే అందులో సగం మందికి మాత్రమే ఈ ఉచిత కరెంటు అలాగే ఉచిత కరెంట్ సంబంధించి అయితే 0 బిల్ వచ్చింది. సో ఎవరైతే ఇప్పుడిప్పుడే పబ్లిక్ అయితే తెలుస్తుంది ఇంకా మాకు ఇంకా 0 బిల్ అవ్వలేదు అనే యాంగిల్ అయితే పబ్లిక్ లో ఇప్పుడిప్పుడే విషయం తెలుస్తుంది. సో వీరంతా కలిసి ఏదన్నా
కంప్లైంట్ ఇవ్వడం కానీ లేదంటే గవర్నమెంట్ ఏదైనా చొరవ చూపించి కానీ ఏదైనా ఎంక్వైరీ చేస్తే ఈ విషయంపై అయితే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు ప్రజాపాలన దరఖాస్తు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా గతంలో రోడ్డు పాలైన సందర్భాలు చూసాము, రోడ్డు మీద పడిపోయిన డాక్యుమెంట్ చూసాము, చాలా వాటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది. అయితే ఇప్పుడు డిజిటల్ చేసే క్రమంలో కూడా చాలా మిస్సింగ్స్ జరిగాయి. ప్రైవేట్ ఏజెన్సీ మీద నమ్మకం ఉంచుకుని ప్రభుత్వం అయితే వాటి డిజిటలైజేషన్ కోసం అప్పగించింది. కానీ అదే రీతిలో ప్రైవేట్ ఏజెన్సీ మాత్రం డిజిటలైజేషన్ చేయలేదు. సో పబ్లిక్ అందరిలో కూడా ఒక ఆందోళన నెలకొంది. ఎందుకంటే మాకు ఈ 0 బిల్లు అలాగే 6 గ్యారంటీ స్కీములు మాకు అందుతాయో లేదో అనేది ఒక ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. సో ఈ యాంగిల్లో ఆ లోకల్ గా ఉన్న ఏదైతే కమిషనర్ ఉంటారో ఆ కమిషనర్ అయితే కంప్లైంట్ చేస్తే దీనిపై ఎంక్వైరీ చేసే అవకాశం కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఈ కొద్దిగా గ్యాప్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ ఎలక్షన్ కోడ్ అయిపోయాక దీనిపై ఒక క్లారిటీ అయితే ప్రభుత్వం చెప్పే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.